హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా. నేను మీ రమ్యశ్రీ. ఈరోజైతే మనము రైస్ నూడిల్స్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ రైస్ నూడిల్స్. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ఈ రైస్ నూడిల్స్ని. ఇప్పుడు రైస్ నూడిల్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక పెద్ద గిన్నెలోకి నీళ్ళని తీసుకోండి, సగం కంటే ఎక్కువ. ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు మరుగుతూ ఉండగా జ్వాపా కంపెనీ వాళ్ళది రైస్ నూడిల్స్ అండి. ఇవి ఎక్కడైనా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయన్నమాట, సూపర్ మార్కెట్లో. ఇప్పుడు మైదా పిండి ఇష్టపడని వాళ్ళు ఇలా బియ్యం పిండితో చేసిన రైస్ నూడిల్స్ని అయితే తీసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నీళ్ళు మరుగుతూ ఉండగా మనము ఈ రైస్ నూడిల్స్ని అయితే వేసుకుందామండి. ఇవి ఒక 2 నిమిషాల పాటు అలాగే పైకి ఉన్నా కూడా అవి ఉడుకుతూ ఉంటే కిందికి పడిపోతాయి అన్నమాట, జారిపోతాయి. ఒక 2 నిమిషాల పాటు ఇలాగే మరగనించుకుందాము. చూసారు కదండి, మనం పైనకి వేసాం కదా నూడిల్స్ని. ఇప్పుడు అన్నీ కూడా కిందికి పడిపోతున్నాయి అన్నమాట. అవి ఉడకాలన్నమాట. కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల టైం అయితే పడుతుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి, ఒకటి అంటుకోకుండా ఉండడానికి. ఇవి చాలా హెల్దీ అండి. జనరల్గా మనము మైదా పిండితో చేసినవి అంత హెల్దీ కాదు కదా. కొంతమందికి మైదా పిండి కూడా పడదు కదా. అలాంటి వాళ్ళకైతే ఈ రైస్ నూడిల్స్ అయితే చాలా హెల్దీ కూడా ఉంటాయి. అలాగే తిన్నా కూడా మనకి ఎలాంటి ఫీలింగ్ అనేది ఉండదన్నమాట. సేమ్ అలాంటి టేస్టే ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ నూడిల్స్ ఉడికాయా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము. చూసారు కదండి, నూడిల్స్ అయితే మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీనిని నీళ్ళను వంచేసి ఒక డ్రైనర్లో వేసేసుకొని చల్లారనిచ్చుకుందాము. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకుందామండి. దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక దాంట్లోకి సన్నగా తరుక్కున్న వెల్లుల్లి రెవ్వల్ని వేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాము. ఇవి వేగుతూ ఉండగా దీంట్లోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. వీటిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిలని తరుగు వేసుకున్నానండి. ఇవి కొంచెం జస్ట్ వేగితే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఇంకా మిగతా కర్రీస్ని, కూరగాయలని వేసేసుకుందాము. కట్ చేసినవి 1 కప్పు వరకు అయితే క్యాబేజ్ తరుగు వేసుకున్నానండి, సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు క్యారెట్ తరుగు. మీరు కావాలంటే ఇక్కడ బీనీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యాప్సికాన్ని వేసానండి, దానిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఇదంతా కూడా ఫ్రై చేసేసుకుందాము. లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, వాటర్ అనేది బయటికి వచ్చేసి ముక్కలు అనేటివి మెత్తబడతాయి అన్నమాట. మనకి క్రంచీనెస్ కోసం అని చెప్పేసి ఇవన్నీ వేస్తాము కదండి, టేస్ట్ కోసం అని చెప్పేసి. అందుకని చెప్పేసి హై ఫ్లేమ్లో వేయించుకుంటే మనకి ముక్కలు అనేటివి మెత్తబడవు, క్రంచీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇవి వేగుతూ ఉండగా ఆల్రెడీ మనము రైస్ నూడిల్స్ని బాయిల్ చేసుకున్నాము కదండి, వాటిని అన్నిటినీ కూడా వేసేసుకుందాము. చూసారు కదండి, సేమ్ మనకి నూడిల్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలాగే ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీంట్లోకి అన్నీ వేసుకున్నాం కదా. ఒక 2 టేబుల్ స్పూన్ల చిల్లీ సాసు, 1 టేబుల్ స్పూన్ పిజ్జా పాస్తా సాస్ అన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల టమాటో కెచప్ అండి. ఇప్పుడు కొద్దిగా కారము, 1 పావు టేబుల్ స్పూను. మీరు కావాలంటే పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు అండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయే విధంగా ఒక 2 నిమిషాల పాటు ఫ్లేమ్ని తగ్గించేసుకొని ఇదంతా కూడా కలిసిపోయే విధంగా ఫ్రై చేసేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ రైస్ నూడిల్స్. అలాగే మనకు హెల్తీ కూడా చాలా మంచిదండి. మైదా పిండి కంటే ఈ రైస్ నూడిల్స్ చాలా హెల్తీ కూడా. మనకి పిల్లలకి కానీ పెద్దలు కానీ ఎవరైనా తినచ్చండి, చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇవన్నీ కూడా బాగా కలిసిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే రైస్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. టమాటో కెచప్తో కానీ లేదంటే డైరెక్ట్గా కూడా తినేయచ్చు అన్నమాట. చూసారు కదండి,
చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మైదా పిండితో కాకుండా ఇలా రైస్ నూడిల్స్ చేసుకొని తిన్నారనుకోండి ఒక్కసారి, మళ్ళీ మళ్ళీ చేసుకొని అదే తింటారు. అంత టేస్టీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకొని తినేయడమేనండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రైస్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. బాయ్ అండి. మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాము.